అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. మాఘమాసంలో 15వ రోజు మాఘ పురాణంలో 15వ అధ్యాయము తెలుసుకుందాము. సుబుద్ధి, అతని కుమార్తె, ఆమె భర్త మొదలగు వారు మాఘ స్నానం వలన కలిగిన ఫలితంచే సమస్త దోషములు పోగొట్టుకొని సుఖంగా జీవించారు అని 14వ అధ్యాయంలో తెలుసుకున్నాము. ఈ కథను సాంబశివుడు పార్వతీదేవికి తెలియజేశాడు. అది విన్న పార్వతీదేవి సాంబశివుని అంటే పరమేశ్వరుని ఈ విధంగా ప్రశ్నించింది. నాథా, సుబుద్ధి కుమార్తె వృత్తాంతమును ఆమూలాగ్రముగా తెలియజేసితివి, అంటే పూర్తిగా తెలియజేశారు. మరి సుబుద్ధి శిష్యుడగు సుమిత్రుడనేవాడు ఏమైనాడు? అతని గురించి చెప్పండి. అతడు ఏ స్థితిలో ఉన్నాడు వివరించండి అని వినయంగా కుతూహలంగా అడిగింది. అందుకు పరమేశ్వరుడు ఇలా వివరిస్తున్నాడు. సుమిత్రుడు గురువుగారి కుమార్తెతో సంభోగ క్రీడలు తేలియాడినది మొదలు అతనికి ఘోర పాపము అంటున్నది. తాను చేసిన పాపమునకు ఫలితమును అనుభవించుచుంటిని కదా అని పశ్చాత్తాప మనస్కుడై గురువుగారి వద్దకు పోయి గురువు పాదములపై పడి, గురువర్య, నేను మహాపాపినైతిని. క్షణభంగురమైన తుచ్చ కామవాంఛకు లోబడిపోయి నీ కుమార్తెయగు సుశీలతో కూడితిని. అయినను అది నా దోషము కాదు. నేను పూజాద్రవ్యములు తెచ్చుటకు అడవికి పోవుచుంటిని. దారి అందున్న ఉద్యానవనంలో నీ కుమార్తె చెలికత్తెలతో బంతులాడుచు నేను ఏకాంతముగా పోగుట చూచి నెమ్మదిగా నా వెంట వచ్చినది. నేను అటు అడవి మధ్యకు పోయి ఒక కోనేటి వద్దనున్న చెట్టు కింద విశ్రమించగా నీ కుమార్తె మెల్లమెల్లగా నా చెంత చేరి నన్ను మంచి మాటలతో వంచించి తన కామవాంఛ తెలియజేసినది. నేను అందులకు ఒప్పుకొనలేదు. నన్ను బలవంత పెట్టినది. నన్ను క్షమింపమని చెవులు మూసుకుంటుని. ఇక లాభం లేదని నాతో నీవు సంభోగించకుంటే నీ ఎదుటనే ప్రాణత్యాగమును ఉనరించుకుందును అని చెప్పుసరికి నాకు భయము కలిగి, నిజంగా ఆమె ప్రాణత్యాగమే చేసుకున్నచో మీరు నన్ను తప్పక దండించదరని తలచి ఆమెతో క్రీడించి ఆమె వాంఛను తీర్చితిని. ఇందు నా తప్పేమీ లేదు. అయినను నేను మహాపాపమును అనుభవించుచున్నాను. నేను కూడా పాపరహితుడను ఎలా కాగలనో సెలవీయండి గురువర్య అని బ్రతిమాలను. శిష్యుడు పలికిన మాటలను సుబుద్ధి విశ్వసించి తన కుమార్తె వలె తన శిష్యుని కూడా పాపరహితుని చేయనించి, సుమిత్ర, నీ పాపకర్మకు ప్రాయశ్చిత్తము ఉన్నది. నీవు కూడా మా వలె పాపరహితుడవు కాగలవు. అది ఏ విధంగా అనగా, నీవు గంగానదీ తీరమునకు వెళ్ళి అచట 12 సంవత్సరాలు తపస్సు చేసుకునము. ఆ తపస్సు చే కలుగు ఫలితము వలన పాపము మబ్బు వీడిపోయినట్లా నశించిపోవును. అప్పుడు నీవు ముక్తుడవగుదువు అని శిష్యునితో చెప్పెను. ధన్యోస్మి ధన్యోస్మి, మీ యాజ్ఞ ప్రకారము నేనిప్పుడే ప్రయాణ సన్నద్ధుడనగుచున్నాను అని గురువర్యులకు దండ ప్రణామములు ఆచరించి గంగానదీ తీరమునకు బయలుదేరెను. అటుల ప్రయాణమై సాగిపోవుచుండగా మార్గమధ్యమున గుట్టలు, కొండలు, సెలయేళ్ళు దాటి ఒక అరణ్య మధ్యమునకు వెళ్ళెను. అచట మనోహరమైన ఆహ్లాదమునరించు దృశ్యములు కనిపించినవి. క్రూర మృగములు, సాధు జంతువులు కలిసిమెలిసి తిరుగుచున్నవి. మయూరములు, సర్పములు విచ్చలవిడిగా తిరుగుచున్నవి. పరస్పర వైరుధ్యములు ఏమాత్రము కనిపించలేదు. అంటే జంతువులైనప్పటికీ ఒకరినొకరు పోట్లాడుకోవడం కానీ అలాంటివి ఏమీ కనిపించలేదు. అందరూ కలిసిమెలిసి ఉన్నట్టుగా కనిపించింది. అచట ఉన్న ప్రకృతి రమణీయత మనస్సుకు ఎంతగానో ఆనందంని వనరించుచున్నది. అట్టి ప్రాంతమందు ప్రయాసబడలిక తీర్చుకొందునని ఒక వటవృక్షము కింద విశ్రమించి నలుదిశలా పరికించి చూడగా ఒక ఆశ్రమము కనిపించినది. వెంటనే లేచి
ఆ ఆశ్రమం వద్దకు వచ్చి తొంగి చూడగా ఆ ఆశ్రమంలో కొంతమంది పురుషులు, స్త్రీలు, బాలికలు కాషాయ వస్త్రములు ధరించి రుద్రాక్ష మాలలను త్రిప్పుచూ శ్రీమన్నారాయణుని ఫల పుష్ప ధూప దీప నైవేద్యములతో పూజించుచు మాఘ పురాణ పఠనం చేయుచుండిరి. మధ్య మధ్యలో శ్రీహరి విగ్రహంపై అక్షింతలు వేసి హరిహరి అని బిగ్గరగా కేకలు వేయుచు భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహములతో పూజ చేయుచుండిరి. ఆ దృశ్యమంతటిని సుమిత్రుడు కనులారా చూచెను. పూజ పూర్తయిన తర్వాత అందరూ ప్రసాదం సేవించిరి. బయట కూర్చొని ఉన్న సుమిత్రుడికి కూడా ప్రసాదము ఇవ్వగా, స్వామి, మీరు ఆచరించిన వ్రతము ఎట్టిది? దీనివలన ఫలితమేమి కలుగును? దీనివలన మనుజుడు పాపరహితుడగునా? ఈ నా సంశయములను తీర్చవలసినదిగా వేడుకొనుచున్నాను అని వినయముగా ఆ మునిసత్తములను అడిగెను. పాపములచే పీడించబడుచున్న సుమిత్రుని ప్రార్థన విని అచట ఉన్న మనుజులందరూ మాఘమాసమందు ఆచరించవలసిన ధర్మములను అతనికి వివరించుటకుగాను వారిలో ఒకరిని నియమించిరి. అంతటా ఆ మునికుమారుడు సుమిత్రునితో మాఘమాస మహత్యమును ఇట్లు వివరించెను. విద్యార్థి, మేము చేసినది మాఘమాసమందు ఆచరించవలసిన మాఘమాస వ్రతము. ఈ వ్రతము చేయుట వలన ఎటువంటి పాపములు చేసినను వాటినన్నింటినీ నశింపజేయును. అనగా రౌరవాది నరకబాధలు వెంటాడుచున్నప్పటికీ ఈ వ్రతము చేసినంత మాత్రమున అవి అన్నీయూ పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోవునట్లుగా పాపములన్నీయూ నశించిపోవును. మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా ప్రతిదినము సూర్యోదయ సమయమునందు ఒక నది యందు ఏ మనుజుడు స్నానము చేయునో అట్టి మనుజుడు శ్రీహరికి ప్రియుడగును. ఎట్టి దోషము లేకుండా శ్రీహరిని పూజిస్తూ మాఘ పురాణమును వినుచు ఆ మాఘమాసమంతయు నదీ స్నానమునర్చువారు వైకుంఠవాసులగుదురు. అలా చేయనివాడు, అసత్యంలాడువాడు, పెద్దలను గురువులను గౌరవించనివాడు, భక్తులను చూచి ఎగతాళి చేయువాడు, పరస్త్రీలను బలాత్కరించి చెరచువాడు, చోరత్వము చేయువాడు, బ్రహ్మహత్య చేయువానితో సమానుడు. అటులనే ఇండ్లు తగులబెట్టుట, అబద్ధ సాక్ష్యములు చెప్పుట, జన సమూహములు ఉన్న చోట మలమూత్రములను విడుచుట, గుర్రములను, పశువులను, కన్యలను ఇతరులకు అమ్ముట మొదలగునవి చేయువారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానం. మరియు దైవ సంబంధమగు ధనమును అపహరించువాడు, ఏ పుణ్య దినములలోనైనా శుచిగా స్నానము చేసి దేవుని ప్రార్థించనివాడు, దానము ఇచ్చెదనని వాగ్దానము చేసి ఇవ్వనివాడు, బంగారము, వెండి, రత్నములు, సాలగ్రామములు దొంగిలించువాడును, జాతి భ్రష్టులై జార చోరత్వములు చేసి వేశ్య ఇంటికి తిరుగువాడు, వీరందరూ బ్రహ్మహత్యాది మహాపాతకములు చేసిన వారితో సమానులగుదురు. ఇవిగాక అన్న భార్యను, సోదరుని భార్యను, గురువు భార్యను, స్నేహితుని భార్యను కూడి రతిసల్పువాడును, తనకన్నా వయసులో పెద్దది అగు స్త్రీతో రతి క్రీడలు సల్పువాడును, జీవహింసలు చేయువాడును, బీద ప్రజలను హింసించువాడును, దోపిడీలు చేయువాడును, ఇలా వీరందరూ కూడా మహాపాతకులు. అట్టివారు కూడా బ్రహ్మహత్య చేసిన వారితో సమానులు. ఇవిగాక తల్లిదండ్రులను హింసించువాడును, వివాహ సంబంధములు చెడగొట్టువాడును, నోరు లేని పసిపాపలను దొంగిలించి ఇతరులకు అమ్మువాడును, శరణుజొచ్చిన వారిని దండించువాడును, ధర్మకార్యములకు విఘ్నములు కలిగించువాడును, పరధనం అపహరించువాడును, చేసిన మేలు మరచిన కృతజ్ఞుడును, తాను తీర్థయాత్రలు చేయక అట్లు చేసిన వారిని చూచి ఎగతాళి చేయువాడును, ఇంకా వీరందరూ కూడాను బ్రహ్మహత్య చేసిన వారితో సమానులగుదురు. కావున మేము ఆచరించిన ఈ మాఘమాస వ్రతము చేయుట వలన మాకు ఏమాత్రము కూడా పైన చెప్పిన మహాపాతకములలో ఏ ఒక్కటి ఉన్నను అవి నశించిపోవును. ఇది ముమ్మాటికి నిజం.
అందుచేతని మేమందరము మాఘమాస వ్రతము భక్తి శ్రద్ధలతో ఆచరించుచున్నాము. మాఘమాసం ప్రారంభం కాగానే సూర్యుడు ఉదయించిన కొద్దిసేపటికి నదికి పోయి స్నానము చేసి సూర్యునికి నమస్కరించి నీళ్లు విడవవలను. తరువాత విష్ణు మందిరమునకు పోయి శ్రీహరికి పూజ చేసి తులసీ తీర్థము ప్రసాదముగా పుచ్చుకునవలెను. ఆ విధంగా మాసమంతయు ఏ మనుజుడు ఆచరించునో అట్టివాడు అశ్వమేధ యాగము చేసినంత ఫలితమును పొందును. మాఘమాసమునకు శ్రీహరియే అధిదేవత కావున ఈ మాసమందు ఆచరించిన స్నానం వలన కలుగు ఫలమునిచ్చువాడు అతడే కనుక ఆ వైకుంఠవాసుడగు శ్రీహరిని పూజించవలను. శ్రీమన్నారాయణుడు ఒకవేళ నదీ తీరమునందు గాని చెరువు దగ్గర గాని విష్ణు మందిరము లేకపోయినచో విష్ణుమూర్తి విగ్రహమును గాని విష్ణుమూర్తి పటమును గాని తీసుకుని వెళ్ళి నదీ తీరమందు తులసీ దళంతోనూ కస్తూరి గంధం అగరువత్తులు ధూపదీప నైవేద్యములు పెట్టి ఫల పుష్ప తాంబూలాదులతో పూజించి పురాణ శ్రవణమును గావించవలయును. ఈ విధంగా మాఘమాసమంతా చేసి మాఘమాసం చివరి రోజున ఒక సద్బ్రాహ్మణులకు వస్త్రములు బంగారము దక్షిణ ఇచ్చి సంతృప్తిగా పిండి వంటలతో భోజనము పెట్టాలి. ధనము ఉన్నవారు బ్రాహ్మణ సమారాధన చేసిన ఎడల ముక్కోటి దేవతలు సంతోషించుటయేగాక యముడు తన దూతలను పంపజాలడు. పునర్జన్మ కలుగదు. ఈ నా వచనములు అసత్యములు కావు. ఇప్పటి వరకు మాఘస్నాన ఫలితమంతయు విన్నావు కదా. ఇక మాఘమాసము 3 దినాలు మాత్రమే ఉన్నది. కావున ఈ 3 దినములలోనూ ఈ నదిలో స్నానము చేసి పూజా కార్యక్రమమునకు సంసిద్ధుడవు కమ్ము అని మునీశ్వరుడు తెలియజేసెను. అంతటా సుమిత్రుడు తన గురువగు సుబుద్ధి తన పాప పరిహార్థము గంగానదీ తీరమునకు పోయి తపస్సు చేసుకోమని చెప్పినారు అని మునీశ్వరునితో చెప్పగా మరలా ఆ ముని ఇట్లు చెప్పినాడు. నీ గురువు చెప్పిన విషయము యథార్థము. నీ గురువు పుత్రికతో కూడి రతి సల్పినావు. అందులో నీ దోషమేమియూ లేకున్నను మహాపాపము మాత్రము సంక్రమించినది. అది నిన్ను వెంటాడుచూనే ఉన్నది. తరుణోపాయము చేయనిచో ఈ జన్మలోనూ మరుజన్మలోనూ కూడా నరకబాధలు తప్పవు. కావున ఈ మాఘమాసమందలి 3 దినములైనను మాఘస్నానము చేసి శ్రీహరిని పూజింపుము. తరువాత నీవు గంగాతీరమునకు పోయి నీ గురువు చెప్పిన విధంగా భక్తితో తపస్సు చేసిన ఎడల నీవు జన్మరాహిత్యమును పొందగలవు. మానవుని మనస్సు చంచల స్వభావము కలది. నీవు ఇంద్రియాలన్నింటినీ బంధించి ఏకాగ్ర చిత్తముతో లక్ష్మీనారాయణుని ధ్యానించుము అని ఉపదేశించగా సుమిత్రుడు అచ్చటనే ఉండి ఆ 3 దినములు కూడాను మాఘస్నానములు చేసి నదీ తీరమందు విష్ణువును పూజించి పురాణ పఠనమును గావించెను. తదనంతరము ఆ ఆశ్రమ వాసులకు నమస్కరించి గంగానదీ తీరమునకు తపస్సు చేయుటకై వెళ్ళిపోయెను. 15వ రోజు పురాణము పరిసమాప్తమైనది. రేపు 16వ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాము.